హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు క్రిస్పీగా చేసుకునే 2 రకాల దోశ రెసిపీస్ని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. జొన్న పిండితో రవ్వతో 2 రకాల క్రిస్పీ దోశలు చూపిస్తున్నానండి. బరువు తగ్గాలనుకున్న వారికి, డయాబెటీస్ ఉన్న వారికి మంచి బ్రేక్ఫాస్ట్. ముందుగా అయితే జొన్న పిండితో హెల్తీగా బ్రేక్ఫాస్ట్ని ఎలా చేయాలో పర్ఫెక్ట్గా చూపిస్తున్నానండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయి. తయారు చేసే విధానాన్ని చూద్దాం రండి. ముందుగా నేను ఇక్కడ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని కప్పు కొలతల్లో తీసుకోవాలండి. గ్లాసు గిన్నె దేంతో అయినా తీసుకోవచ్చు. నేనైతే 1 కప్పు జొన్న పిండి తీసుకుంటున్నాను. ఏ కప్పుతో అయితే మనం జొన్న పిండి తీసుకుంటామో అదే కప్పుతో 1 కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు విస్కర్ లేదంటే స్పూన్తో మిక్స్ చేసుకోవాలి. ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. నేనైతే ముందైతే 1 కప్పు వాటర్ వేస్తున్నానండి. మళ్ళీ నేను ఇంకో 1 కప్పు వాటర్ని తర్వాత యాడ్ చేస్తాను. ఇప్పుడు ఇలా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలండి. అంతకంటే ఎక్కువ అవసరం ఉండదండి. ఆ 10 నిమిషాలు అయితే సరిపోతుంది. ఇక నేను 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. పిండి కూడా బాగా నానింది. ఇంకా ఇలా క్రీమీ టెక్స్చర్ వస్తుందండి నానిన తర్వాత. ఇప్పుడు దీంట్లో మళ్ళీ 1 కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి. సుమారుగా 2 నుంచి 2.5 కప్పుల వాటర్ పడుతుందండి. బ్యాటర్ అనేది పల్చగా ఉండాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా బ్యాటర్ అనేది ఇలా ఉండాలి. కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఇప్పుడు దీంట్లో మీడియం సైజు 2 ఉల్లిగడ్డలను తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇలా ఉల్లిపాయలు వేసుకొని చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీంట్లో ఒక 2 నుంచి 3 పచ్చిమిరపకాయలను ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు వేసుకోవాలండి. ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ దాకా కరివేపాకు ఆకులు వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో సన్నగా తురుముకున్న అల్లం వేసుకోవాలి, లేదంటే చిన్న ముక్కలైనా కట్ చేసుకొని వేసుకోవాలి. ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి. దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. నేనైతే 1 టీ స్పూన్ దాకా, చిన్న స్పూన్తో 1 టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకుంటున్నానండి. ఉప్పు మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఈ కన్సిస్టెన్సీ ఉండాలండి. బ్యాటర్ అనేది పల్చగా ఉండాలి. అప్పుడే మనకు దోశలు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకొని పెనం బాగా వేడైన తర్వాత ఇలా వాటర్ చిలకరించి టిష్యూ పేపర్ లేదంటే క్లాత్తో తుడుచుకోవాలండి. లేదంటే ఆయిల్తో అయినా ఇలా మనం ఉల్లిపాయ పెట్టి గ్రీస్ చేసుకోవచ్చు. పెనం అయితే బాగా వేడి ఉండాలండి. మంటను హై ఫ్లేమ్లో ఉంచి ఇలా మనం బ్యాటర్ వేసుకోవాలండి. పల్చగా ఉంటేనే కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా వస్తుంది. చాలాసార్లు నాకు అడుగుతున్నారు ఈ దోశ పెనం ఎక్కడ తీసుకున్నారని. నేనైతే ఇక్కడ మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. మీరు అక్కడ నుంచి కొనుక్కోవచ్చండి. నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. అక్కడ నుంచి మీరు కొనుక్కోవచ్చండి. ఇప్పుడు బాగా ఇలా పైన తడి ఆరిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి, లేదంటే నెయ్యి అయినా వేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి క్రిస్పీగా కాల్చుకోవాలి. హై ఫ్లేమ్లో ఉంచుకుంటే మనకు మెత్తగా వస్తుంది దోశ అనేది. ఇప్పుడు దీంట్లో మనం రెగ్యులర్గా యూజ్ చేసే కారం వేసుకోవాలి. ఇలా కారం వేసుకోవడం వల్ల దోశకు కలర్ చాలా బాగా వస్తుంది. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగిన క్యారెట్ వేసుకుంటున్నానండి. తురుముకున్న క్యారెట్ వేసుకోవడం వల్ల హెల్త్కు కూడా చాలా మంచిదండి. ఇక్కడ మనము దోశలో ఈనో వంట సోడా ఏమీ వేయట్లేదండి. మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి క్రిస్పీగా కాల్చుకోవాలండి. అప్పుడే ఈ దోశ అనేది క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా వాటిని కూడా 1 బై 1 ఇలా దోశలు వేసుకొని మనం ప్లేట్లోకి తీసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇదే విధంగా మళ్ళీ దోశ వేసుకొని దానిపైన ఆయిల్ వేసుకొని కారం వేసుకున్న తర్వాత ఇలా క్యారెట్ వేసుకొని క్రిస్పీగా కాల్చుకొని ఫోల్డ్ చేసుకుని ప్లేట్లోకి తీసుకోవాలి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తాయి. పిల్లలు పెద్దలు కూడా ఇలా చేసి పెడితే హ్యాపీగా తింటారండి.
చాలా తక్కువ ఆయిల్ వేసుకొని కూడా మనం ఇలా హెల్తీగా బ్రేక్ఫాస్ట్ని చేసుకోవచ్చండి. పిండిని పులియబెట్టే పని లేదండి. ఎలాంటి పప్పులు నానబెట్టకుండా ఇన్స్టెంట్గా వంట సోడా అవి ఏమి వేయకుండా చేసుకోవచ్చండి. చూస్తుంటేనే పిల్లలు పెద్దలు కూడా 1, 2తో అస్సలు ఆగరండి. అంత బాగుంటాయి. చాలా ఈజీగా టేస్టీగా హెల్తీగా ఉండే ఈ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. హెల్తీ రెసిపీ అండి, చాలా క్రిస్పీగా ఉంటుంది. మన సెకండ్ క్రిస్పీ దోశ వచ్చేసి రవ్వ బియ్యం పిండితో ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నానండి. పావు కప్పు పుల్లటి పెరుగు తీసుకోవాలండి. తీసుకొని ఇలా స్పూన్ లేదంటే విస్కర్తో బాగా మిక్స్ చేసుకోవాలి ఉండలు లేకుండా. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ దోశ అయితే. ఇప్పుడు ఇలా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 1 కప్పు దాకా సూజీ, బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ అంటారు కదండి, అది వేసుకోవాలి. అదే కప్పుతో 3/4 కప్పు బియ్యం పిండి వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనము రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. ఇక్కడ నేను కొన్ని వెజిటబుల్స్ని కూడా సన్నగా తురుముకున్నానండి. క్యారెట్ నేను ఇక్కడ సన్నగా తురుముకున్నానండి. ఒక మీడియం సైజ్ క్యారెట్ తీసుకున్నాను. పచ్చిమిరపకాయలు చిన్నగా ఉన్నాయి కాబట్టి 2 తీసుకున్నాను. సన్న ముక్కల్లా కట్ చేసుకోవాలి. కరివేపాకు ఒక 2 టేబుల్ స్పూన్ దాకా సన్నగా కట్ చేసుకోవాలి. అల్లం ముక్కలు కూడా చిన్నగా 1 ఇంచు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక పావు కప్పు దాకా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి. ఏ కప్పుతో అయితే మనము రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 4.5 కప్పుల వాటర్ పడుతుందండి. ముందైతే 2 కప్పులు వేసుకున్న తర్వాత ఉండలు ఏం లేకుండా పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పిండి మనకు పల్చగా ఉండాలండి. పల్చగా ఉంటేనే మనకు దోశలు అనేవి క్రిస్పీగా చాలా బాగా వస్తాయి. చూడండి, కన్సిస్టెన్సీ ఇలా పల్చగా ఉండాలి. ఇప్పుడు ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మిరియాలు ఒక 1/2 టీ స్పూన్ దాకా నేను కచ్చాపచ్చగా దంచి వేసుకున్నానండి. ఇలా వేసుకోవడం వల్ల రవ్వ దోశకి టేస్ట్ ఇంకా ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5-10 నిమిషాలు పక్కకు పెట్టుకుంటే సరిపోతుందండి. రవ్వ కూడా బాగా నాని క్రిస్పీగా వస్తాయి దోశలు అయితే. టైం లేకపోతే వెంటనైనా వేసుకోవచ్చు. చూడండి, ఇక నేను ఒక 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. చూడండి, పిండి మనకు కాస్త గట్టిగా అనిపిస్తే మళ్ళీ ఒక 1/2 కప్పు దాకా వాటర్ని యాడ్ చేసుకోవాలండి. కన్సిస్టెన్సీ చూడండి, వీడియోలో చూపించే విధంగా పల్చగా ఉండాలండి. ఇక్కడ మీరు గరిటెతో అయినా వేసుకోవచ్చండి. నేనైతే ఇక గ్లాస్లో వేసుకుంటున్నాను. మనము దోశ వేసేటప్పుడు పిండిని మిక్స్ చేసుకొని వేసుకోవాలండి. అప్పుడే దోశ అనేది మంచిగా వస్తుంది. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకొని పెనంని బాగా వేడి చేసుకోవాలి. పెనం బాగా వేడైన తర్వాత ఇలా మనం గ్లాస్తో పోసుకోవాలండి. ఇలా హోల్స్ వస్తేనే మనకు దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు దీనిపై నుంచి ఒక 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని మీడియం టు హై ఫ్లేమ్లో మంట నుంచి అన్ని వైపులో తిప్పుతూ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. చూడండి, కాస్త ఎక్కువ కాలుస్తే మనకి ఇలా రెడ్ కలర్ వస్తుందండి. ఇప్పుడు ఇదే విధంగా మరొకటి వేసి చూపిస్తున్నాను చూడండి. ఇలా వేసుకోవాలండి. ఇలా వేసుకొని అన్ని వైపులో తిప్పుతూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేయాలండి. ఈ దోశనైతే నేను కాస్త తక్కువగా కాల్చానండి, అందుకే కలర్ కాస్త రెడ్గా అనిపించట్లేదండి. ఇది మీకు నచ్చిన విధంగా కాల్చుకోవచ్చు, కానీ కాస్త ఇలా మనం కలర్ వచ్చే వరకు కాల్చుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి రవ్వ దోశకైతే. ఇదే విధంగా 1 by 1 దోశలు పిండితో వేసుకొని వేడిగా సర్వ్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ చేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుంటున్నాను. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తాయండి, అంత టేస్టీగా ఉంటాయి. చాలా ఈజీగా టేస్టీగా అప్పటికప్పుడు చేసుకునే ఈ రవ్వ దోశ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ ఎర్రకారంతో సర్వ్ చేస్తున్నాను. రుచి సూపర్గా ఉంటుందండి. ఇక్కడ మీకు తుంచి చూపిస్తాను చూడండి ఎంత క్రిస్పీగా వచ్చిందో.
తుంచితేనే తెలుస్తుంది ఎంత క్రిస్పీగా వచ్చినాయి దోశలు అయితే. దోశని మనం కాల్చేటప్పుడు మంటను మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచుకొని కాల్చుకుంటే మనకు దోశలు చాలా క్రిస్పీగా వస్తాయండి. నేనైతే ఈ దోశల్ని ఎర్రకారంతో సర్వ్ చేస్తున్నానండి. రుచి అయితే సూపర్గా ఉంది. వీడియోని లైక్ చేయండి, లైక్ చేసి హైప్ బటన్ని నొక్కండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.